హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్యాష్ ఇన్ జర్మనీ ఛానల్. ఈరోజు మన జర్మనీలో ఉన్న అతిపెద్ద కాఫ్‌ల్యాండ్‌కైతే మనం ఈరోజు వచ్చేసాము. ఇంకా ఈ కాఫ్‌ల్యాండ్‌లో పీ ఫండ్ బాటిల్ సిస్టమ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అది ఎలా వర్క్ అవుతుందో లోపలికెళ్ళాక చూసేద్దాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం లోపలికెళ్ళిపోతున్నాం. వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం కాఫ్‌ల్యాండ్‌లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ గ్రోసరీస్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నీ దొరుకుతాయి. మనమైతే ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం రండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఖాళీ బాటిల్స్ అన్నీ తీసుకొనైతే కాఫ్‌ల్యాండ్‌కైతే వచ్చేసాము. మనము బాటిల్స్ కొనేటప్పుడే ముందుగానే డిపాజిట్ కూడా పే చేసుకోవాలి. ఇది పీ ఫండ్ అని పిలుస్తారు. మెషిన్ బాటిల్ బార్‌కోడ్ స్కాన్ చేసి యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత ఒక పీ ఫండ్ రిసిప్ట్ ప్రింట్ చేస్తుంది. ఆ రిసిప్ట్‌ని క్యాషియర్ దగ్గర ఇవ్వచ్చు. మీ షాపింగ్ బిల్ నుండి అమౌంట్ డిడక్ట్ చేస్తారు. లేదా క్యాష్‌గా కూడా తీసుకోవచ్చు. మనం టోటల్‌గా అయితే 8 బాటిల్స్ వేసాము. సో, మనకి 2 యూరోస్ అయితే వచ్చేసాయి. ఇవి లాస్ట్‌లో మనం ఏమైతే గ్రోసరీస్ కొనుక్కుంటామో, అప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఇస్తే మనకైతే 2 యూరోస్ సేవ్ అవుతాయి. కాఫ్‌లైన్‌లో ట్రాలీ యూజ్ చేయడానికి €1 కాయిన్ ఆర్ €2 కాయిన్ అయితే ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ట్రాలీ చైన్ రిలీజ్ అవుతుంది. మీరు ట్రాలీ యూజ్ చేయొచ్చు. షాపింగ్ కంప్లీట్ అయ్యాక ట్రాలీని మళ్ళీ ట్రాలీ బేలో పెట్టేసి చైన్‌ని కనెక్ట్ చేస్తే మీ కాయిన్ లేదా టోకెన్ బయటికి వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అదేంటంటే మన లగేజ్‌ని ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పిన్ ఎంటర్ చేసి లాక్ ఏసేస్తే మన స్టో మన లగేజ్ అయితే ఇక్కడ సేఫ్‌గా ఉంటుంది. మన ఇండియా సూపర్ మార్కెట్స్‌లో అయితే ఇది లేదనుకుంటా. ఈ సిస్టమ్‌ని ఇండియాలో తీసుకొస్తే చాలా బావుంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెక్షన్స్ కనిపిస్తుంది. ఇక్కడ యాపిల్స్, బనానాస్, గ్రేప్స్, ఆరెంజెస్, బెర్రీస్, వాటర్ మెలాన్స్ ఇలా సీజనల్ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. క్వాలిటీ చాలా బావుంటుంది అండ్ ప్రైజెస్ కూడా క్లియర్‌గా డిస్‌ప్లే చేస్తారు. మీకు నచ్చిన ఫ్రూట్స్‌ని తీసుకొని అవసరమైతే వే చేసి షాపింగ్ కంటిన్యూ చేయొచ్చు. లెమన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇండియాలో అయితే మనకి ఎంత చిన్న చిన్న లెమన్స్ ఉంటాయో. 750 గ్రామ్స్ వచ్చేసి 1.7 యూరోస్. మనకి ఇండియాలో 10 రూపీస్కి మనకి 5 లెమన్స్ అయినా ఇస్తారు. ఇక్కడ మనకి 750 గ్రామ్స్, అది కూడా ఓన్లీ 4 లెమన్స్. ఇక్కడ టొమాటోస్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ జర్మన్స్ అయితే మనకి చెర్రీ టొమాటోస్ తింటారు. ఎందుకంటే వాళ్ళు బాగా సలాడ్స్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే చెర్రీ టొమాటోస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సెక్షన్ అయితే మొత్తం సలాడ్స్కి బాగా జర్మన్స్ వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటారు. ఈ జర్మన్ సూపర్ మార్కెట్లో మన ఇండియన్ కార్న్ అయితే చూసేసి మాకెంతో హ్యాపీ అయిపోయింది. ఈ టూ కార్న్ వచ్చేసి 1.79 యూరోస్, అంటే ఇండియా ప్రైస్ వచ్చేసి నియర్లీ 180 రూపీస్ ఉంటుంది ఓన్లీ టూ కార్న్స్. ఇక్కడే చూసారు కదా మన ఇండియన్ గ్రాసరీస్ ఎంత కాస్ట్లీయో. ఈ సెక్షన్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ అయితే ఉంటాయి. ఇండియాతో పోలిస్తే జర్మన్ చిల్లీస్ అయితే చూడండి ఎంత లావు ఉన్నాయో. మనకి బజ్జీ మిర్చీస్ మాత్రమే లావుగా ఉంటాయి అనుకుంటారు, జర్మనీలో మాత్రం ఇంత లడ్డుగా ఉంటాయని మీరైతే ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నాకైతే ఫస్ట్ టైం చూసేప్పుడు షాక్ అయితే అనిపించింది. డైలీ కుకింగ్‌కి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ ఒక ప్లేస్‌లోనే ఈజీగా దొరుకుతాయి. టొమాటోస్, ఆనియన్స్, పొటాటోస్, క్యారెట్స్, బ్రోకలీ, క్యాప్సికమ్, కుకుంబర్, లెట్యూస్ ఇలా లోకల్ వెజిటబుల్స్‌తో పాటు ఇంటర్నేషనల్ వెజిటబుల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ ఆనియన్స్ అండ్ పొటాటోస్‌ని లూజ్‌గా కాకుండా బ్యాగ్స్‌లో ప్యాక్ చేసి అమ్ముతారు. ఇలా ప్యాక్ చేయడం వల్ల తీసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. ఈజీగా సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేసేయొచ్చు. ఈ సెక్షన్ అయితే ఇంకా కుకుంబర్కి, జుక్నీకి అండ్ పంకిన్కి. ఇంకా జర్మన్స్ ఎక్కువ ఇక్కడ పంకిన్ యూస్ చేస్తారు, పంకిన్ సూప్ తాగుతారు. మెయిన్గా ఇక్కడ పంకిన్ ఫెస్టివల్ చాలా ఫేమస్. ఇంకా ఈ సెక్షన్ వచ్చేసి నట్ సెక్షన్. ఇక్కడ ఆల్మండ్స్, క్యాష్యూస్, వాల్నట్స్, పిస్తాషియోస్, పీనట్స్, హ్యాజెల్‌నట్స్ అండ్ మిక్స్డ్ నట్స్ ఇలా చాలా వెరైటీస్ దొరుకుతాయి. కుకింగ్ కోసం, స్నాక్స్ కోసం, హెల్తీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి.
డిఫరెంట్ ప్యాక్ సైజెస్ అండ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్‌కి తగ్గట్టు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. హెల్తీ స్నాక్స్ కోసం షాపింగ్ చేస్తుంటే ఈ సెక్షన్‌ని మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడైతే మనమైతే ఫ్లవర్ సెక్షన్‌లో ఉన్నాము. చూసారా ఎంత చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయో ఫ్లవర్స్ ఇక్కడ. ఇప్పుడైతే మనం ఉన్నది చాక్లెట్ సెక్షన్‌లో. ఇక్కడ చాలా 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 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మీరెప్పుడైనా కాఫీలాండ్ వస్తే పక్కా విజిట్ చేయండి. ఇండియాకి తీసుకెళ్ళడానికి కూడా చాలా మనకి రీజనబుల్ ప్రైజెస్‌లో దొరుకుతాయి. ఇక్కడ లింట్ చాక్లెట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇవైతే స్విట్జర్లాండ్ ఫేమస్ చాక్లెట్స్ ఇవి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ఇండియాకి తీసుకెళ్ళడానికైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరెప్పుడైనా జర్మనీ నుంచి ఇండియా వెళ్ళాలి అనుకుంటే కాఫీలాండ్ అయితే పక్కా విజిట్ చేయండి. నాకైతే సూప్స్ అయితే చాలా ఇష్టం. మెయిన్‌గా బ్రోకోలీ సూప్. నేనైతే బ్రోకోలీ యూజువల్‌గా 2, 3 డేస్‌కి ఒకసారైతే తింటూ ఉంటాను. సో, రీసెంట్‌గా అయితే నాకు ఈ బ్రోకోలీ సూప్ గురించి తెలిసింది. కాఫీలాండ్‌లోకైతే నేనొచ్చేసి బ్రోకోలీ సూప్ కోసమైతే ఎప్పుడూ విజిట్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇదైతే పాస్తా సెక్షన్. ఇక్కడ స్పగెటీ, ఫ్యూసిలీ, మాకరోనీ ఇలా చాలా రకాల పాస్తా వెరైటీస్ అయితే దొరుకుతాయి. డిఫరెంట్ బ్రాండ్స్, సైజెస్ అండ్ ప్రైసెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. యూరోప్‌లో పాస్తా చాలా కామన్ ఫుడ్ కాబట్టి ఈ సెక్షన్స్‌లో మనకి చాలా ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. జర్మనీలో మనకి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ ఇన్ని టైప్స్ ఆఫ్ పాస్తాస్ ఉన్నాయి కదా! మనకి ఇందులో ఏది మంచి పాస్తా అని మనకైతే తెలీదు కాబట్టి, మనకైతే ఒక యాప్ ఉంటది. యూకా యాప్ అని ఉంటది. దాంట్లో మనము స్కాన్ చేసి, మనకి ఈ పాస్తా ఎనకాల కనిపించే బార్ కోడ్ అయితే మనం స్కాన్ చేసేసి, దాంట్లో చెక్ చేస్తే మనకి ఏది బెస్ట్ పాస్తా అని అది మనకి రివ్యూ ఇస్తుంది. మన ఇండియాలో మనము చపాతీకి వీట్ ఫ్లోర్ ఎలా అయితే తీసుకుంటామో ఆశీర్వాద్ ఆ టైప్ ఆఫ్ వీళ్ళు జర్మన్స్ అయితే ఇక్కడ రోజ్ అండ్ మీల్ అనే అంటారంట దాన్ని. దీన్నైతే కేక్స్‌లో బాగా యూజ్ చేస్తారంట. ఇక మేము గూడా జర్మన్ సూపర్ మార్కెట్‌లోనే తీసుకుంటున్నాము. కాకపోతే ఎంతైనా మన ఇండియన్ స్టోర్‌లో దొరికినంత అయితే రాదు. బట్ అయితే ఇది మాకు హెల్తీ అని అనిపించింది కాబట్టి మేమైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాము. ఇదొచ్చేసి మొత్తం మనకి డ్రింక్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ సూపర్ మార్కెట్‌లోనే మనకి డ్రింక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అదే మన ఇండియాలో అయితే మనకి సెపరేట్‌గా వెళ్లి కొనుక్కుంటారు అందరూ. ఇక్కడైతే మనకి గ్రోసరీస్ కొనేటప్పుడే వీళ్ళకైతే మోస్ట్‌లీ డ్రింక్స్ అయితే ఇక్కడే కొనుక్కుంటారు. ఈ సెక్షన్ వచ్చేసి మోస్ట్‌లీ జర్మన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఇది బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్. మనమైతే ఇడ్లీ, దోస అవన్నీ తింటూ ఉంటాము. వాళ్ళైతే మనలాగా తినరు కాబట్టి ఈ సెక్షన్ అంతా వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు మనం ఉన్నదైతే బ్రెడ్ సెక్షన్. ఇక్కడ మనకి జర్మనీ అంటేనే బ్రెడ్ అన్నమాట. మనకి జర్మనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అదే మన ఇండియాలో అయితే షాప్‌లో వన్ టైప్ ఆఫ్ బ్రెడ్ వెరైటీ మాత్రమే మనకు దొరుకుతుంది. ఇంకా ఇక్కడైతే చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ వెరైటీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఏది మంచి బ్రెడ్డో ఆ యాప్‌లో చెక్ చేసుకుంటే అదే మనకి చెప్తుంది. సో, దాన్ని చెక్ చేసుకొని మేమైతే తీసుకుంటాము. ఇంతకుముందు నేను చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే ఉంటాయి కదా! ఇక్కడ మీరు చూడండి. మనకి డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. స్క్వేర్, రౌండ్ ఇంకా చాలా రెక్టాంగిల్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. మనకి ఏ బ్రెడ్ కావాలని ఆ బ్రెడ్ తీసుకోవచ్చు. దాన్ని మనకి ఏ సైజ్‌లో కావాలన్నా ఆ సైజ్‌లో మనకి కట్ చేసుకునే ఒక మెషిన్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. వచ్చేసి మనకి డోనట్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, క్రోసాంట్స్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇది చూసారా మెయిన్‌గా మన ఇండియాలో మనం బోండాలైతే తింటూ ఉంటాం కదా! కానీ ఇక్కడ ఇదైతే స్వీట్. ఇంకా ఇదొచ్చేసైతే పోర్క్ సెక్షన్. ఇక్కడ పోర్క్‌ని రిఫ్రిజిరేటర్ డిస్‌ప్లే షెల్ఫ్‌లో ప్రాపర్‌గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ స్టోర్ చేస్తారు. ప్రతి ప్యాక్‌ని హైజినిక్‌గా సీల్డ్ ప్యాకింగ్‌లో ఉంచుతారు. దాని మీద ఎక్స్‌పైరీ డేట్, వెయిట్, ప్రైస్ అండ్ అదర్ ప్రొడక్ట్ డీటెయిల్స్ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటాయి. డిఫరెంట్ కట్స్ అండ్ ప్యాక్ సైజెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి కస్టమర్స్ వాళ్ళకి కావాల్సిన ఆప్షన్‌ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే చికెన్ సెక్షన్. ఇక్కడ చికెన్‌ని రిఫ్రిజిరేటర్‌లో, షెల్ఫ్స్‌లో హైజినిక్‌గా స్టోర్ చేస్తారు. ఫ్రెష్‌గా ఉండటానికి ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ అయితే చేస్తారు. హోల్ చికెన్, చికెన్ బ్రెస్ట్, థైస్, వింగ్స్ ఇంకా ఇలా చాలా వెరైటీస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతి ప్యాక్ మీద వెయిట్, ప్రైస్
అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ కుకింగ్ ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. క్వాలిటీ అండ్ హైజీన్‌కి జర్మనీ సూపర్ మార్కెట్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. కాబట్టి ఈ సెక్షన్ చాలా క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే చికెన్, బీఫ్, పోర్క్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రెష్ ఫిష్‌ని చిల్ డిస్ప్లేస్ కౌంటర్‌లో ప్రాపర్‌గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ స్టోర్ చేసుకుంటారు. ఫ్రెష్‌నెస్ మెయింటైన్ చేయడానికి హైజీన్ స్టాండర్డ్స్‌ని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో చేస్తారు. మీకు కావాల్సిన ఐటెమ్‌ని డైరెక్ట్‌గా కౌంటర్ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్‌కి ప్రైస్, వెయిట్ అండ్ అదర్ డీటెయిల్స్ క్లియర్‌గా డిస్ప్లే చేస్తారు. ఇంకా ఇదొచ్చేసైతే కాఫీ సెక్షన్. జర్మనీలో కాఫీ చాలా పాపులర్ డ్రింక్ కాబట్టి ఇక్కడ కాఫీ పౌడర్స్, కాఫీ బీన్స్, ఇన్‌స్టాంట్ కాఫీ అండ్ డీకఫ్ కాఫీ అండ్ కాఫీ క్యాప్సూల్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. డిఫరెంట్ బ్రాండ్స్, ప్యాక్ సైజెస్ అండ్ ప్రైస్ రేంజెస్ అవైలబుల్‌గా ఉంటాయి. మీ టేస్ట్ అండ్ మీ బడ్జెట్‌కి తగ్గట్టు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి చూసారా? ఇవి చూడ్డానికి మన ఇండియాలో ఉన్న నువ్వులుండల టైప్ ఉంది. బట్ ఇక్కడ అరబిక్ బిస్కెట్స్ అని అంటారంట. ఇవైతే చాలా ఫేమస్ ఇక్కడ. చాలా మంది దీనిని తీసుకోవడానికి కాఫ్లాండ్‌కి అయితే వచ్చేస్తుంటారు. చూడండి అసలు డిఫరెంట్ కలర్స్ తోటి అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. చూస్తుంటే తినేయాలని అనిపిస్తుంది. ఇంకా మన ఇండియన్స్ కోసమైతే కొన్ని ఇండియన్ దాల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. తూర్ దాల్, మూంగ్ దాల్, మసూర్ దాల్, చనా దాల్ లాంటివి కొన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ఇండియన్ కుకింగ్‌కి కావాల్సిన బేసిక్ పల్సెస్ ఇక్కడే కొనుక్కోవచ్చు. జర్మనీలో ఉంటున్న ఇండియన్స్‌కి ఇలాంటి ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్‌లోనే దొరకడం చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. కాఫ్‌లాండ్‌లో ఇండియన్ స్టోర్స్ కన్నా కొంచెం తక్కువ ప్రైస్‌కి దొరికే ఛాన్స్ ఉంటుంది. కానీ అది ప్రోడక్ట్, బ్రాండ్ అండ్ ఆఫర్స్ బట్టి మారుతూ ఉంటుంది. షాపింగ్ చేసే ముందు 2 ప్లేసెస్‌లో ప్రైసెస్ కంపేర్ చేస్తే మనకి బెస్ట్ డీల్ దొరుకుతుంది. జర్మనీలో మెయిన్‌గా మనకి సన్‌లైట్ అయితే ఎక్కువ రాదు కాబట్టి, ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే డైలీ సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు. విటమిన్ డి, ఇంకా బి కాంప్లెక్స్, కాల్షియం, ఒమేగా క్యాప్సూల్స్ లాంటివన్నీ చాలా యూజ్ చేస్తారు. అవన్నీ ఈ సెక్షన్‌లో దొరుకుతాయి మనకి. ఇంకా ఈ సెక్షన్ అయితే మొత్తం వచ్చేసి బేబీ కేర్ అన్నమాట. బేబీకి కావాల్సిన చిన్న చిన్న వాటి నుంచి అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఈ సెక్షన్‌లో. మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే కాఫ్‌లాండ్‌లో ప్రతి సెక్షన్‌కి ఒక యూనిక్‌నెస్ ఉంటది కాబట్టి మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. మన గర్ల్స్‌కి బెస్ట్ పార్ట్ ఏంటంటే మేకప్ కాబట్టి ఇక్కడ మనకి ఈ సూపర్ మార్కెట్‌లో మనకి మేకప్ సెక్షన్ గూడా అవైలబుల్‌గా ఉంటుంది. జర్మనీలో ఉండే వాళ్ళందరికీ కూడా జర్మన్ పీపుల్స్‌కి మెయిన్‌గా పెట్స్ అనేవైతే ఉంటాయి. క్యాట్ ఆర్ డాగ్ ఏదైనా ఉంటాయి. వాటికి ఫుడ్ కోసమైతే ఈ సెక్షన్‌కైతే వచ్చేస్తుంటారు. ఇదంతా క్యాట్ అండ్ డాగ్ సెక్షన్ ఫుడ్. ఇంకా ఇదొచ్చేసైతే షాంపూ సెక్షన్. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్స్, ప్యాంటీన్, గార్నియర్ అలాగే కాఫ్‌లాండ్ ఓన్ బ్రాండ్ షాంపూస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. డ్రై హెయిర్, ఆయిలీ స్కాల్ప్, డాండ్రఫ్ కంట్రోల్, డ్యామేజ్డ్ హెయిర్ కలర్ ప్రొటెక్షన్ ప్రతి హెయిర్ టైప్‌కి సెపరేట్ షాంపూస్ అవైలబుల్‌గా ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ అండ్ ప్రైసెస్ రేంజ్‌లో ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్‌లో మన హెయిర్ టైప్ బట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే హౌస్ హోల్డ్ సెక్షన్. ఇక్కడ డైలీ యూజ్‌కి కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని హౌస్ హోల్డ్ ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. క్లీనింగ్ లిక్విడ్స్, డిష్ వాషింగ్ ప్రొడక్ట్స్, లాండ్రీ డిటర్జెంట్స్, టిష్యూస్, గార్బేజ్ బ్యాగ్స్, అల్యూమినియం ఫాయిల్ ఇలా చాలా ప్రొడక్ట్స్ ఇక్కడైతే అవైలబుల్‌గా ఉంటాయి. ఇలా అన్నీ ఒకే చోట ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడు నేనొచ్చేసి మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్ సెక్షన్‌లో అయితే ఉన్నాను. మనకిక్కడ యాపిల్, ఇంకా ఆరెంజెస్, మిక్స్డ్ టైప్ ఆఫ్ జ్యూసెస్ ఇంకా అన్నీ చాలా అవైలబుల్‌గా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఐస్ టీ ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ట్రై చేసి మీకెలా వచ్చిందో నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను చూసేయండి. ఇంకా ఇదొచ్చేసైతే వాటర్ సెక్షన్. ఇక్కడ స్టిల్ వాటర్, స్పార్క్లింగ్ వాటర్ అండ్ మినరల్ వాటర్ ఇట్లా చాలా వెరైటీస్ అయితే దొరుకుతాయి. డిఫరెంట్ బాటిల్ సైజెస్ అండ్ బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మన రిక్వైర్మెంట్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పార్క్లింగ్ వాటర్ అంటే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ యాడ్ చేసిన వాటర్ అంటే సోడా. కొంతమందికి ఇది చాలా ఇష్టం. ఎస్పెషల్లీ యూరోప్‌లో చాలా పాపులర్. ప్రైజెస్ బాటిల్ సైజ్ అండ్ బ్రాండ్ బట్టి మారుతాయి. అలాగే గుర్తుపెట్టుకోండి చాలా వాటర్ బాటిల్స్‌కి పీ ఫండ్ డిపాజిట్ సిస్టమ్ అయితే ఉంటుంది. బాటిల్ రిటర్న్ చేస్తే ఆ డిపాజిట్ అమౌంట్ మళ్ళీ మనకి బ్యాక్ వస్తుంది. ఇంకా ఇదొచ్చేసైతే కేక్స్ అండ్ ఐస్ క్రీమ్ సెక్షన్. ఇక్కడ ఫ్రెష్ కేక్స్, పేస్ట్రీస్, చీజ్ కేక్స్, చాక్లెట్స్, ఫ్యామిలీ ప్యాక్స్, కోన్స్, స్టిక్స్, కప్స్ ఇలా చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే దొరుకుతాయి.
డిఫరెంట్ బ్రాండ్స్, ఫ్లేవర్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయినా, వీకెండ్ ట్రీట్స్ అయినా అందరికీ నచ్చే ఆప్షన్స్ ఇక్కడే చాలా ఉంటాయి. స్వీట్ లవర్స్‌కి ఈ సెక్షన్ చూస్తే టెంప్ట్ అవ్వకుండా ఉండటం కష్టం. ఇంకా ఇక్కడైతే రెడీ టు ఈట్ ఫుడ్స్ అనే జార్స్ అండ్ క్యాన్స్ అయితే కామన్‌గా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడొచ్చేసి కిడ్నీ బీన్స్, చిక్ పీస్, లెంటిల్స్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, మిక్స్డ్ బీన్స్ ఇంకా ఇవన్నీ జార్స్ లేదా క్యాన్స్‌లో హైజీనిక్‌గా ప్యాక్ చేసి ఉంటాయి. ఓపెన్ చేసి డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. కొన్ని ఐటెమ్స్‌ని జస్ట్ హీట్ చేసి సర్వ్ చేస్తే సరిపోతుంది. బిజీ డేస్‌లో కుకింగ్ టైమ్‌ని సేవ్ చేయడానికి ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. కుకుంబర్ని మనమైతే సలాడ్స్కి యూజ్ చేసుకుంటాం కదా, కానీ జర్మన్స్ ఏం చేస్తారో తెలుసా? జర్మన్స్ వీటిని కుకుంబర్ని స్టోర్ చేసుకొని వీటిని కుకుంబర్ పికిల్ లాగా తింటారంట. నేనైతే చాలా షాక్ అయ్యాను. లాస్ట్ వీడియో నాది చూసినట్టయితే మీకు అందులో కుకుంబర్ ఫెస్టివల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. ఇంకైతే ఇదైతే ఫ్రెష్ లీఫీ వెజిటబుల్ సెక్షన్. ఇక్కడ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్‌ని ఫ్రెష్‌గా ఉండడానికి చిల్డ్ రిఫ్రిజిరేటర్ షెల్ఫ్స్‌లో స్టోర్ చేస్తారు. స్పినాచ్, లెట్యూస్, రాకెట్ లీవ్స్ అండ్ మిక్స్డ్ సలాడ్ లీవ్స్ లాంటి వెజిటబుల్స్‌ని ప్రాపర్‌గా టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ డిస్‌ప్లే చేస్తారు. ఇలా స్టోర్ చేయడం వల్ల ఫ్రెష్‌నెస్ ఎక్కువ రోజులు మెయింటైన్ అవుతుంది. మీకు కావాల్సిన ప్యాక్‌ని ఈజీగా సెలెక్ట్ చేసి డైరెక్ట్‌గా షాపింగ్ ట్రాలీలో వేసుకోవచ్చు. ఈ సెక్షన్ వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. పిజ్జాకి కావాల్సిన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా మన ఇండియన్ కుకింగ్కి కావాల్సిన గరం మసాలా, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మసాలాస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం చూస్ చేసుకొని తీసుకోవాలి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికైతే వచ్చేసాము. బిల్లింగ్ టైమ్‌లో క్యాషియర్‌కైతే పీఫండ్ రిసిప్ట్ ఇవ్వాలి. ఆ డిపాజిట్ అమౌంట్‌ని మీ షాపింగ్ బిల్‌లో నుంచి డిడక్ట్ చేస్తారు. మనకైతే €2 అయితే సేవ్ అయిపోయాయి. జర్మనీలో ఒక ఆఫ్లైన్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో మాకు కింద కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.